హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అన్నపూర్ణ అకాడమీ. సో ఈ రోజు మన అన్నపూర్ణ అకాడమీ నుంచి ఈ వీడియో ఎందుకోసం చేస్తున్నామంటే, స్టూడెంట్స్ మీకు అందరికీ తెలిసిందే సైనిక్ స్కూల్ కి సంబంధించిన ఎగ్జామినేషన్ 2025 ఈ రోజు ఈవినింగ్ అయితే ఎగ్జామినేషన్ అనేది అయింది. సో చాలా మంది త్రూ వాట్సాప్ ద్వారా సైనిక్ స్కూల్ కి సంబంధించి ఏదైతే ఎగ్జామినేషన్ జరిగిందో దాని కీ అనేది కావాలని చెప్పి అడుగుతున్నారు అనమాట. సో ఈ వీడియోలో దానికి సంబంధించి మీకు కంప్లీట్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే పేరెంట్స్ ఉన్నారో పిల్లలు, సో నాకు ముఖ్యంగా అడిగేది ఏంటంటే, సార్ క్లాస్ కావాలి, క్లాస్ పెట్టండి, లైవ్ క్లాస్ పెట్టండి అని చెప్పి మెసేజెస్ చేస్తున్నారు. సో దయచేసి అర్థం చేసుకున్నామ్మా. సో మన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో అందరికి కూడా తెలిసిన విషయమే, యాప్ లో కోర్సెస్ తీసుకున్న వాళ్ళందరికీ కూడా. సో ఇంట్లో క్యాన్సర్ తో పోరాడుతున్న పేషెంట్ అనే వాళ్ళు ఉండడం వల్ల నేను సో కంప్లీట్ గా హాస్పిటల్ ఉండిపోవాల్సి వస్తుంది. సో ఎగ్జామినేషన్ సంబంధించిన కీ చేయాలి, లైవ్ క్లాస్ చేయాలంటే చాలా ఎక్కువ క్లాస్ పడిపోతుంది అనమాట. సో అంత టైం అనేది ప్రస్తుతానికి నా దగ్గర అయితే లేదు. సో అందువల్ల మీకు లైవ్ క్లాస్ అనేది నేను ఇవ్వలేకపోతున్నాను. బట్ సో మన టీచర్స్ ఎవరైతే ఉన్నారో, సో ప్రతి సబ్జెక్ట్ సంబంధించి సో అందరి టీచర్స్ కూడా సో పేపర్స్ అన్ని కూడా కలెక్ట్ చేసుకొని, సో ఈ కోడ్స్ ఏవైతే ABCD కోడ్స్ కి సంబంధించి సో ఒక్కొక్క టీచర్ వాళ్ళ పేపర్స్ ఏవైతే ఉన్న పేపర్స్ అన్ని తీసుకొని కీ అనేది రెడీ చేయడం అయితే జరిగింది. మనం ఏదైతే మన ఇన్స్టిట్యూట్ నుంచి కీ అనేది రిలీజ్ చేస్తున్నామో ఈ కీ అనేది మీకు 100% మీకు రైట్ అమ్మా. సో ఎక్కడ కూడా మిస్టేక్స్ అనేవి ఉండే అవకాశం మాక్సిమం అనేది ఉండదు. సో దీన్ని బట్టి మీకు ఏంటంటే, సో ఎగ్జామినేషన్స్ లో ఎన్ని మార్క్స్ వస్తాయి ఏంటనేది సో కంప్లీట్ గా మీకు ఒక అవగాహన అయితే వచ్చేస్తుంది. సో మీరు ఏం చేస్తారంటే, సో సింపుల్ గా సో మీ యొక్క పేపర్ ఏదైతే ఉంటుందో పేపర్ ఈ కోడ్స్ తో ఉన్న వాళ్ళందరూ కూడా పేపర్ తీసుకొని సో ఒక్కొక్కటి కూడా మీరు టిక్లు పెట్టుకుంటారు కదా. సో మీరు పెట్టిన రైట్ ఎన్ని వచ్చాయి, రాంగ్ ఎన్ని వచ్చాయి, సో మొత్తం అన్ని కూడా టిక్ పెట్టుకొని చూసుకోండి అమ్మా. సో ఎన్ని మార్క్స్ వచ్చాయి ఏంటనేది క్లియర్ గా మీకు అర్థమైపోతుంది అనమాట. సో ఫర్దర్ గా నెక్స్ట్ వచ్చే వీడియోలో మీకు ఏంటంటే, అసలు నిన్న జరిగిన ఎగ్జామినేషన్ పేపర్ అనేది సో అసలు ఏ విధంగా ఉంది, సో ప్రీవియస్ పేపర్స్ తో పోల్చుకున్నట్లయితే ఈ పేపర్ అనేది కష్టంగా ఉందా, ఈజీగా ఉందా, అసలు ఎన్ని మార్క్స్ వచ్చినట్లయితే మీకు సీట్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. సో ప్రతి ఒక్కటి కూడా క్లియర్ గా మనం అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అండ్ నాకు చాలా హ్యాపీగా ఉండే విషయం ఏంటంటే, సో మీకు ఇంతకు ముందే తెలుసు మనకి ఏంటంటే సైనిక్ స్కూల్ కి సంబంధించిన గ్రాండ్ టెస్ట్ కోర్స్ మనం కండక్ట్ చేసాం. అట్ ద సేమ్ టైం ఆన్లైన్ క్లాసెస్ కూడా ఉండేవన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ సైనిక్ స్కూల్ కి సంబంధించిన గ్రాండ్ టెస్ట్ మనం 25 గ్రాండ్ టెస్ట్లు కండక్ట్ చేసినట్లయితే సో టోటల్ గా మనం కవర్ చేసిన బిట్స్ అనేవి సో 3125 బిట్స్ అనేవి మనం కంప్లీట్ చేసుకోవడం అయితే జరిగింది. ఈ 3125 బిట్స్ కూడా లాస్ట్ 11 ఇయర్స్ నుంచి నేను చూస్తున్న ఏవైతే పేపర్స్ ఉన్నాయో ఆ టాపిక్స్ అన్ని కూడా కవర్ చేస్తూ ఇంకా అడిషనల్ టాపిక్స్ కూడా ఇందులో యాడ్ చేస్తూ ఏంటంటే టోటల్ గా 25 పేపర్స్ కూడా మీకు నేను ఇవ్వటం అయితే జరిగింది. ఈ రోజు అయితే ఎగ్జామినేషన్ అనేది వచ్చింది. ఎగ్జామినేషన్స్ లో మాక్సిమం బిట్స్ అనేవి రిపీట్ అయితే అయిపోయాయండి. సో బిట్స్ అనేవి మనకి ఏంటంటే నెంబర్స్ చేంజ్ అవుతూ వచ్చాయి. సో అన్ని బిట్స్ కూడా రావటం అయితే జరిగింది. సో ఇంగ్లీష్ చూసుకున్నట్లయితే ఇంగ్లీష్, అలాగే మ్యాథ్స్ చూసుకున్నట్లయితే మ్యాథ్స్ అయితే ఆల్మోస్ట్ మనకి బిట్స్ అన్ని కూడా కవర్ అయ్యాయి, ఒక 2-3 బిట్స్ తప్పించి. అట్ దట్ సేమ్ టైం రీజనింగ్ అయితే ఇంకా చూడక్కర్లేదు. సో 100% క్లియర్ అయిపోయింది. అట్ దట్ సేమ్ టైం జీకే దగ్గరికి వచ్చేటప్పటికి మనం ఎప్పుడు కూడా జనరల్ నాలెడ్జ్ అనేది సో ఎంత వరకు వీలైతే అంతవరకు చదువుకోవాల్సి ఉంటుంది మీకు. అందుకోసమే ఎవరైతే గ్రాండ్ టెస్ట్ పేపర్స్ అనే వాళ్ళకి అటెండ్ అయ్యారో ఆ పేపర్స్ తీసుకున్న వాళ్ళకి బాగా తెలుసు. సో ఏవైతే నేను బిట్స్ అనేవి మీకు కవర్ చేయడం అయితే జరిగిందో సో ప్రతి ఒక్క బిట్ కూడా విత్ ఎక్స్ప్లెనేషన్ అనమాట. ఓకేనా? సో ఒక బిట్ అనేది వచ్చినట్లయితే ఆ బిట్ కి ఎక్స్ప్లెనేషన్ అనేది అవ్వడం జరిగింది. మళ్ళీ ఆ ఎక్స్ప్లెనేషన్స్ లో కూడా మనకి 2-3 బిట్స్ అనేవి వచ్చే అవకాశం అనేది ఉందన్నమాట. అంటే మనం ఎంత కవర్ చేసాం మీకు క్లియర్ గా అర్థమవుతుంది. సో జాగ్రత్తగా ఆ పేపర్స్ ఎవరైతే ఉన్నారో చూసినట్లయితే సో మాక్సిమం ఒక బుక్ అనేది ఇంపార్టెంట్ బిట్స్ బుక్ కూడా మనం ఏంటంటే ఇవ్వడం జరిగింది అనమాట. సో టోటల్ ఆ సబ్జెక్ట్ మొత్తం తీసుకున్నట్లయితే అంత ఇంపార్టెంట్ బిట్స్ అనేవి ఉన్నాయి. సో మాక్సిమం అక్కడ నుంచి కూడా మనకి ఏంటంటే అన్ని టాపిక్స్ కూడా కవర్ అయ్యాయి అనమాట. సో మన స్టూడెంట్స్ ఎవరు ఉన్నారో అందరూ కూడా ఎగ్జామినేషన్స్ అనేవారు బాగా రాశారని నేను హ్యాపీగా అనుకుంటున్నానండి. మంచి రిజల్ట్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి. ఓకేనా? సో ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే, సో ఎండింగ్ లో మీకు ఏంటంటే కంప్లీట్ గా ఆ కీ అనేది డిస్ప్లే చేస్తాను. ఒకసారి మొత్తం అందరూ కూడా టిక్ చేసుకోండి. టిక్ చేసుకున్నట్లయితే క్లియర్ గా మీకు ఉంటుంది. అట్ దట్ సేమ్ టైం డిస్క్రిప్షన్ లో కూడా మీకు లింక్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. అక్కడ నుంచి కూడా మీరు ఏంటంటే అది డౌన్లోడ్ చేసుకొని సో కీ అనేది చూసుకోండి. ఓకేనా? సో ప్రస్తుతానికి ఏంటంటే సో ఏదైతే వీడియో ఉంటుందో వీడియో రూపంలోనే మొత్తం కీ అనేది మీకు కనిపిస్తుంది కాబట్టి పాజ్ చేసుకోవడం మీ లేకపోతే ఇంకా ఆల్టర్నేటివ్ ఏదైనా చూసుకొని మొత్తం కీ అంతా కూడా జాగ్రత్తగా మొత్తం అంతా కూడా కరెక్షన్ అనేది చేసుకోండి అమ్మా. ఎన్ని మార్క్స్ వచ్చాయి మీకు కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. చేసినట్లయితే మీకు క్లియర్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. సో మీకు సీట్ వస్తుందా రాదా ఏంటి, మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి,
ఏ నుంచి మీరు ఏంటంటే ఎగ్జామినేషన్ రాశారు ప్రతి ఒక్కటి అక్కడ మెన్షన్ చేసినట్లయితే నేను చూస్తాను. ఓకేనా? సో ప్రతి ఒక్కరికి కూడా ఖచ్చితంగా 99% రిప్లై ఇవ్వటానికి మాత్రం ఖచ్చితంగా చూస్తాను. ఓకే, ఎందుకంటే నేను ఎక్కడ కూర్చున్నా సరే మొబైల్ అనేది నా చేతిలోనే ఉంటుంది కాబట్టి సో మాక్సిమం రిప్లై అయితే మొత్తం అందరికి కూడా ఇవ్వడానికి నాకు చాలా టైం అనేది ఉంటుంది కాబట్టి సో ఖచ్చితంగా రిప్లై అనేది ఇస్తాను. ఓకేనా? సో కీ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి.